ఇది చంద్రబాబు గారు. ఇంకోసారి రిపోర్ట్ చేయి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడే మాట ఏందయ్యా అంటే, నీ పుట్టుకే తప్పుడు పుట్టక అని. ఎంత చండాలంగా, ఎంత అన్యాయంగా, ఎంత అసహ్యంగా, సభ్య ప్రపంచం చీదరించుకోవడం కాదు అసహించుకునే విధంగా మాట్లాడాడే జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం తన స్నేహితుని కొడుకన్నా కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడాడే. దీనికి ఇంకో విధంగా ఏమైనా అర్థమవుతుందని చెప్పాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆయన సపోర్ట్ చేసే మీడియా అంతా. దీనికి ఇంకొక అర్థం ఏదైనా ఉందో మాకు తెలియదు. ఇంకో పెద్ద మనుషుడు ఆయన, ఆఖరికి ఆయన చూపించాయన్న. సో నేను చెప్పేది ఏమంటే, ఈ భాషలకి, ఈ పదాలకి అర్థం ఎప్పుడు మారిందో నాకు తెలియదు. ఒక్కడైనా సరే ఈ మాటలు మాట్లాడిన వాడు ఒక్కడైనా సరే జనం ముందుకొచ్చి ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడమో, పశ్చాత్తాపం చేయలేకపోతే కనీసం తమ అంతరాత్మకన సమానం చెప్పుకునే పరిస్థితి నాకేం కనపడలే. చంద్రబాబు నాయుడికి ఆయనకు సంబంధించిన వాళ్ళకి అంతరాత్మ అంటే భయం వేస్తుంది, ఆత్మలంటే మరింత భయం వేస్తుంది. ఎందుకంటే ఆత్మలు అంటూ ఉంటే సీనియర్ రామారావు గారి ఆత్మ ఇతన్ని వెంటాడి వెంటాడి వేధించి బహుశా నిద్రలేని రాత్రులు గడుపుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆత్మల గురించి కానీ, ఆత్మ పరిశోధన గురించి కానీ, ఆత్మావలోకనం గురించి కానీ మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాట్లాడకపోవడం మంచిది. వాళ్ళకి అడుగుతూ ఉన్నా, ఎవరికైనా కనీసం సివిక్ సెన్స్ ఎవరికైనా ఉందా మీకు? ఒక మాట తూలిన తర్వాత మీరు జన్మల గురించి మాట్లాడుతూ ఉన్నారే, అసలుకి ఎక్కడ మీరు ఆ నాలుకల్ని దేంతో పెట్టి కడుక్కుంటారు మీరు? స్పష్టంగా ఇంకా పాపం ముద్రగడ పద్మనాభం అనుకో కనపడుతుంది. ముద్రగడ పద్మనాభం గారు దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టండి. తన భార్యని, తన కోడల్ని తిడితే, చండాలమైన భాష మాట్లాడితే ఆయన దాన్ని బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అడుగుతా ఉన్నా, ఎవరు మాట్లాడినా సరే అసలుకి భాష మీద, భావం మీద కొద్ది కంట్రోల్ ఉండి మాట్లాడాలి. ఎస్, నేను సపోర్ట్ చేస్తాలేను. కనీసం మీరు పశ్చాత్తాపాన్ని కూడా ప్రకటించలేదే. కానీ ఇక్కడ రాజకీయం వేరే ఉంది చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ సమీపమైన భవిష్యత్ కాలంలో, గతంలో ఒక వారం 10 రోజుల నుంచి 2 అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజల్ని కుదిపేస్తూ ఉన్నాయి. ఒకటి తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని ఆయన అన్ని శాఖల మంత్రి మాట్లాడితే, అది పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేపల కొవ్వు కలిసిందని డిప్యూటీ సీఎం మాట్లాడితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ హోదా నుండి ఒక్కసారిగా అసలు కల్తీ అయిపోయింది, నాసిరకం వస్తువులు, నాసిరకం కల్తీ అని మాట్లాడితే, దీన్ని మీరు మీ దగ్గరున్న మీడియా ఎత్తుకొని తిరిగితే, కానీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ఏ కానీ అటువంటి అంశాలు మాకు కనపడలేదు స్పష్టపరిచిన తర్వాత, మీ యొక్క అసలు రంగు, మీ యొక్క అసలు రూపం బయటపడింది. మీరు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని చెప్పేసి జనానికి అర్థమవుతా ఉంది. ఆ రోజున అసలు ఈ లడ్డు వ్యవహారమే, మీకొచ్చిన ఓట్లలో చాలా ఓట్లు అర్థం కాని విధంగా వచ్చాయి, ఈవీఎం మిషన్ల ద్వారా వచ్చాయి అనే విధంగా జనం మాట్లాడుకుంటూ ఉంటే, దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మెట్లు కూడా కడిగించారు.
అది మరీ మీ యొక్క రంగు రూపం రుచి చెడ్డది. మీరు చెడ్డ వాసన వస్తూ ఉన్నారు. ఇంపుగా లేదని సిబిఐ రిపోర్ట్లో చెప్తే, ఎఫ్ఐఆర్లో పెడితే దాన్ని తప్పించుకోవడం కోసం మీరు అట్లాగే దాదాపు వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని, ప్రజల భూముల్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి మావే కదా అని గీతం యూనివర్సిటీ వాళ్ళు మాట్లాడితే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లని దాడి చేసి దాన్ని ఆ మేయర్ అక్కడ తీర్మానం చేయించి ఇచ్చేస్తే దాన్ని ప్రజలు చీదరించుకుంటా ఉంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంబటి రాంబాబు అంటే ఏదో మాట్లాడాడు కాబట్టి మీరు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి పాపం అదేదో యాగాలు చేసుకుంటున్నాడు ఆయన ఆఖరి కదా, యజ్ఞాలు యాగాలు. మీరేమో యజ్ఞ యాగాలు ధ్వంసం చేసేదానికి పోయారు. ఆ విడుదల రజని ఆడబిడ్డ ఆ అమ్మాయి మీద దాడి, బ్రహ్మనాయుడు మీద దాడి. మీకు ఎవరు అడ్డం చెప్తే వాళ్ళ మీద దాడి చేసి పల్నాడులాగా చావు కారణమై, సాల్మన్ చావుల కారణమై అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని భయపడించి తద్వారా మీ రాజ్యాన్ని నడుపుకొని మీ యొక్క సొంత లాభం కోసం ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రక్రియలో భాగంగానే మీరు ఈ కార్యక్రమం చేశారు. లేకపోతే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, సిబిఐ యొక్క ఎఫ్ఐఆర్కి వ్యతిరేకంగా మీరు పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయిస్తారా? నేను పోలీసులను కోరుతా ఉన్నా, మీకు ఇంకేం పని లేదా? ఫ్లెక్సీలకు కాపలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్రమంతా గంజాయి తాగుబోతుల బ్యాచ్లు పెరిగిపోయినాయి. ఇదే అనంతపురంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకో పనేం లేదా? పోలీస్ అధికారుల వారు అర్థం చేసుకోమని మీరు ప్రమాణం చేసిన భారత రాజ్యాంగాన్ని గుర్తెచ్చుకొని కోరుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడవడానికి మీకు మనసు ఏ విధంగా వస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. మరి వాళ్ళ మీద ఎందుకు దాడి చేశారు మీరు? భూమన కరుణాకర్ ముందుగానే ప్లాన్ ఉంది మీ దగ్గర. మీకు కావలసిన పోలీస్ అధికారులతో మాట్లాడుకొని పక్కా ప్రణాళికతో బాబు గారి యొక్క డైరెక్షన్లో జరిగిందని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అనుమానాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ఒక్క కేసైనా పెట్టారా? ఒక్కరినైనా అరెస్ట్ చేశారా మీరు? అంటే మీరు పోండి, దాడి చేసుకోండి, కొట్టండి, వీలైతే కాల్ చేయండి అని చెప్తా ఉన్నారా? 5 గంటల పాటు విధ్వంసం జరిగితే అంబటి రాంబాబు సంబంధించిన సంఘటనలో డీజీపీ ఆఫీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఆ తర్వాత ఇంకా ఎస్పీ ఆఫీసు, డిఎస్పీ, రకరకాల ఆఫీసులు అన్నీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయే. కర్రలు పట్టుకొని ఫోటోలు అన్ని పేపర్లో వచ్చాయి, సోషల్ మీడియాలు తిరుగుతూ ఉన్నాయి. కర్రలు పట్టుకొని కాపలా కాసి కొట్టేయకపోతే మీరు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారో నాకు అర్థం కావడంలే.